ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రక్తం పంచుకున్నాను కాబట్టే భాగ్యకి నేను కనిపిస్తున్నా. నాకు జన్మనిచ్చారు కాబట్టి ఆయనకి నా ఉనికి అర్థమవుతుంది. నా కుటుంబం నన్ను కాదని ఆ రోజు అన్నారనుకున్నాను. కానీ మా నాన్నకి నా మీద ఎంత ప్రేమ ఉందని అనుకోలేదు. ఆయన నా గురించి చెప్తూ ఉంటే ఆయన కళ్ళలో పశ్చాత్తాపం, మాటల్లో నన్ను ఒక్కసారైనా చూడాలని ఆశ. మీరు గమనించారా? ఇప్పుడు నాకు అంతా అర్థమైపోయింది. భాగ్య నన్ను అక్క అని ఎందుకు పిలవాలనుకుందో, భాగ్య పరిస్థితులన్నీ భాగ్యని నా ఇంటికి, నా పిల్లల్ని చూసుకునేలా ఎందుకు చేశాయో అర్థమైపోయింది. అంత అర్థమైపోయింది. ఆయన ఎందుకు నా పిల్లలకి అంత త్వరగా దగ్గరైపోయారో ఏంటో అని అది కూడా అర్థమైపోయింది. ఇప్పుడు నా చెల్లి దగ్గరికి వెళ్తా. జరిగిందంతా, తెలిసిందంతా తనకి చెప్పేస్తా. ఆగుము బాలిక, ఆగుము, నా మాట వినుము బాలిక. ఆ సరస్వతమ్మ దగ్గర నీ ఒక్కరివే పెరిగితివా? నీవు ఉన్న ఆశ్రమం నందే మనోహరి కూడా ఉన్నది. అటులైన ఆ మనోహరియే ఆయన కుమార్తె ఎందుకు కాకూడదు? భాగమతిని మనోహరిని కలువుటకు ఆ ఇంటికి వచ్చి ఉండవచ్చును కదా. ఆ బాలిక మనసు మార్చుటకే తనతో యుద్ధమునకు దిగి ఉండవచ్చును కదా. లేదు గుప్తా గారు, మీరు నేను నిజం తెలుసుకుంటానని ఇలా మాట్లాడుతున్నారు. సత్యము అసత్యము అన్నది నీవు నమ్ముదానిని బట్టి ఉండును బాలిక. నీవు నమ్మినచో సత్యము, నమ్మకున్నచో అసత్యము. నీవు నమ్మాలి అనుకున్నది నీకు నచ్చిన సత్యము, అదే సత్యము అవ్వాలనుకోవడం, అయ్యిందనుకోవడం మూర్ఖత్వం. నీవు ఆయన పుత్రికవా కాదా అని చెప్పగలిగిన మనిషి, చెప్పదగిన మనిషి ఆ సరస్వతమ్మ ఒక్కరే. ఆమె స్పృహలోకి వచ్చినచో అసలు సత్యము బయటపడును. అయినను నీవిప్పుడు చింతించవలసింది అందులకు కాదు బాలిక. ఆ బాలిక నీ పిల్లలను కాపాడుటకు, నీ ఇంటిని ఆ మనోహరి నుండి కాపాడుటకు తను ఒక్కర్తే ఒంటరి యుద్ధము చేయుచున్నది. నీవు ఆ బాలికకు తోడైతే ఆ బాలిక చేయదలిచిన పనిని సక్రమముగా చేయగలదు. నేనొక ఆత్మని మాత్రమే గుప్తా గారు. భాగ్యకి తప్ప ఇంకెవరికి కనిపించను, వినిపించను. మరి నేను ఎలా సాయం చేయగలను? నీవు అనుకున్నచో చేయగలవు బాలిక. అనుకుంటే పనులన్నీ అయిపోతాయి అనుకుంటే నేను చాలానే అనుకునేదాన్ని గుప్తా గారు. మనసును మించిన ఆయుధము మరొకటి లేదు. మనస్ఫూర్తిగా ఏది తలిచినను ఆ దైవమే మనకు సహాయము చేయను. నేను ప్రాణం లేని ఆత్మని గుప్తా గారు. ఒక ఆత్మని నేనేం చేయగలను? అయ్యో, నీకు నేను ఎటులు చెప్పగలను బాలిక. ఆ రోజు పౌర్ణమి, ఆ రోజు నీవు పౌర్ణమి రోజు చెప్పండి గుప్తా గారు, పౌర్ణమి రోజు ఏమవుతుంది? ఏమగను చంద్రుడు నిండుగా ఉండెను, అది ఏ చెప్పుచుంటిని. లేదు, మీరేదో చెప్పబోయి ఆపేశారు. పౌర్ణమి రోజు ఏదో అవ్వబోతుంది. అమావాస్య రోజు నేను కనిపించకుండా పోయానంటే పౌర్ణమి రోజు ఏమవుతుంది?
మిస్సమ్మ 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 మాకు క్యాంప్కి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. నువ్వైనా డాడీతో చెప్తావా? నీకు తప్ప ఇక్కడ మా బాధ ఎవరికి అర్థం కాదు మిస్సమ్మ. అయినా మాకు ఎవరు హెల్ప్ చేస్తారు? అదే అమ్ముంటే మాకు నచ్చకుండా ఏది జరిగేది కాదు. ఇప్పుడు మాకు నచ్చినట్టు ఏది జరగట్లేదు. మనోహరి ఆంటీ మమ్మల్ని నాన్నకి దూరంగా పంపుతున్నట్టు లేదు, దూరం చేయడానికి పంపుతున్నట్టుంది. చూడండి, నేను ఇంట్లో ఉన్నంత వరకు మిమ్మల్ని ఇల్లు దాటనివ్వను. మీ డాడీకి మిమ్మల్ని ఎవరు దూరం చేయాలని చూసినా నేను చూస్తూ ఊరుకోను, సరేనా? మీరు సమ్మర్ క్యాంప్కి వెళ్లకుండా ఆపే బాధ్యత నాది. మీరేం టెన్షన్ పడద్దు, మీ మిస్సమ్మ చూసుకుంటుంది. సరే. మీ బాధను చూసి బాధపడటం, మీ బాధను తీర్చే ధైర్యం నాకుంటే బాగుండు అనుకోవడం తప్ప నేనేమి చేయలేని పిల్లలు, నన్ను క్షమించండి. దేవుడు కూడా అప్పుడప్పుడు తప్పులు చేస్తాడేమో మిస్సమ్మ. అందుకే అభం శుభం తెలియని పిల్లలకి తల్లిని దూరం చేశాడు, అందరూ ఉండి అనాథల్ని చేశాడు. వాళ్ళ చివరి ఆశ నువ్వే మిస్సమ్మ. ఆ మనోహరమ్మ నుంచి పిల్లల్ని, సార్ని, ఈ ఇంటిని నువ్వే కాపాడాలి, నువ్వే కాపాడగలవు కూడా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.